చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువు. ఊరుబడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా. అమ్మ ఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. అంబేద్కరు నుండి అబ్దుల్ కలాము దాకా, మహనీయుల చేసింది సర్కారు బడేరా. ఊరుబడి మన ఊరుబడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా. అమ్మ ఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. చదువుకునే పుస్తకం, ఒంటి మీద యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం, దాహానికి పానీయం. చదివినంత చదువు నీ భవితకు ఆదరువు, బోధించును గురువు నీ బ్రతుకంతా వెలుగు. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద పద. ఇప్పుడు మా దగ్గర అన్ని ఫ్రీగా ఉంటాయి కదా, చదువు కూడా మంచిగా ఇంగ్లీష్ మీడియమే. చాలా బాగా ఏం కాదు, మీకు కావాల్సిన చెప్పేది అది మేము చెప్తా అంటున్నాను. వీడేదా చిన్న అబ్బాయి ఆయన ఆయన ఉంటుంది పై ఉంటుంది. ఎక్కడ పోతే మా స్కూల్ చేస్తాను. నాలుగున్నర తర్వాత మా ఊరి నుండి వచ్చి పెట్టేది. నువ్వు ఇంట్లో ఉంటావు, నేనే వెళ్తాను. వీళ్ళిద్దరే ఇక మరి ఉంటే ఇబ్బంది అవుతుంది. కనీసం 4 గదిల నుంచి ఇప్పుడు అప్పుడంటే అవకాశం లేదు. ఇప్పుడు మా దగ్గర ఉంది. వీళ్ళందరితో పాటు వచ్చి ఇక్కడ ఏమి ఇబ్బంది బాగానే ఉంది. వీళ్ళందరూ కదా, వీళ్ళతో పాటు వచ్చి ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు ఉదయం వాళ్ళతో పాటే, సాయంత్రం కూడా వాళ్ళతో పాటే కదా స్కూల్. మరి ఇంకేం ప్రాబ్లం? ఎందుకమ్మా ఇక్కడ నుంచి పోలేదు డబ్బులు కట్టాలి? మీకు ఇన్ని రోజులు మా బడిలో 6 అడ్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పంపిస్తాం. అరే నువ్వు కనుక చదువు మాత్రం బ్రహ్మాండం ఉంటుంది మా దగ్గర. సార్ ఆలోచించు. సర్లే అమ్మా ఉయ్యాల చదువమ్మా జింపాల, సర్కారు బడిలోని చదువుకోవాలా, చదువుకోవాలా. పలక ఉయ్యాల బలపం జింపాల, కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా. నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. అందుకే అడుగుదామని చేర్చుద్దామని.
ఖమ్మం జిల్లా బడిబాట బైక్ యాత్రలో భాగంగా ఈరోజు చెన్నూరు గ్రామంలో బైక్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రాథమిక పాఠశాల హ్యాబిటేషన్ పరిధిలో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు వివరించి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతూ ఈరోజు చెన్నూరు గ్రామంలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి డిజిటల్ కంప్యూటర్ జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా అనుభవజ్ఞులు ఉన్నటువంటి అత్యధిక విద్యార్థి కలిగినటువంటి ఉపాధ్యాయులు మా పాఠశాలలోనే ఉన్నారు. పిల్లలకి ఏ విధంగా బోధిస్తే ఈజీగా నేర్చుకుంటారో మేమందరం ట్రైనింగ్ అయి ఉన్నాం. టీటీసీ కానీ బీఈడీ కానీ ఈజీగా ఆటపాటలతో పిల్లలకి విద్య నేర్పడానికి మేమందరం కృషి చేస్తున్నాం. మన చెన్నూరు పాఠశాల అంటే మా పాఠశాల చూసుకున్నట్లయితే 50 మంది పిల్లలు ఉన్నారండి. 6 తరగతి గదులు ఉన్నాయి. ప్రతి రూమ్కి 4 ఫ్యాన్లు ఉన్నాయి, 4 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. లెట్రిన్లో రన్నింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ ఉంది. పిల్లలకి కూలింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని రకాల సకల సదుపాయాలు మరి మా ప్రభుత్వ పాఠశాలలో మేము కల్పిస్తున్నాం. చదువు విషయానికి వస్తే ఈసీఆర్లో 98% మా స్కూల్ సాధించిందండి. మరి కలెక్టర్ గారి దగ్గర పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఈసీఆర్ అంటే ఇంగ్లీష్ చదవటం కానీ మాట్లాడటం కానీ మొత్తం పిల్లలు ఆ విధంగా మాట్లాడే విధంగా మేము గత సంవత్సరం చేయడం జరిగింది. 1వ తరగతి పిల్లవాడికి ఇంగ్లీష్ బుక్ ఇచ్చినా కానీ చూసి చదవగలుగుతారు. 2వ తరగతి పిల్లవాడు కూడా చదవగలుగుతారు. అట్లా ఉన్న పిల్లలందరినీ ఆ 50 మంది కూడా చదివే విధంగా మేము గత సంవత్సరం చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఉంది మా స్కూల్లో. మరి హెచ్ఎస్ఆర్ అంటే స్వచ్ఛ పాఠశాలలో మరి జిల్లా స్థాయిలో మా చెన్నూరు పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచి కలెక్టర్ గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి అవార్డులు మన పాఠశాలకు రావడం జరిగింది. ఇంకా గత సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నేను తీసుకోవడం జరిగింది. జిల్లాలో మొత్తం మీద నేను ఒక్కనే తీసుకోవడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అవార్డు ఉపాధ్యాయ దినోత్సవం రోజు తీసుకోవడం జరిగింది. అంటే పాఠశాలలో మంచిగా విద్యార్థులకు చదువు చెప్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇలాంటి గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండి వాళ్ళందరినీ పాఠశాలకు వచ్చే విధంగా పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో చేర్చే విధంగా ప్రయత్నం చేసినందుకు మాకు మన పాఠశాలకు ఆ గౌరవం దక్కింది. మీరు పిల్లల్ని పాఠశాలకు ప్రతిరోజు పంపించండి. మా పాఠశాలకు వచ్చి మీ పిల్లవాడికి చదువు రాకపోతే వచ్చి టీచర్స్ని అడగండి. మేము రోజు బడికి పంపిస్తున్నాం, మా పిల్లవాడికి ఎందుకు రావట్లేదు అడిగే హక్కు మీకుంది. దానికి బాధ్యతగా తీసుకొని మీ సమాధానం చెప్పే బాధ్యత మాకుంది. అదే ప్రైవేట్ పాఠశాలకైతే మీరు వెళ్ళి అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. మొదట్లో ఫీజులు కట్టేటప్పుడు స్టార్టింగ్లో వచ్చి అన్నీ చెప్తారు, కానీ ఒక 4 రోజులు 2 నెలలు గడిచిన తర్వాత మీ మాట అక్కడ ఎవరు పట్టించుకోరు. డబ్బులు ఎవరు కడతారో వాడి మాటే పట్టించుకుంటారు. కానీ మా పాఠశాల అట్లా కాదు. అన్నీ ఫ్రీ, ఉచిత పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ఇంకా నోట్బుక్స్ కానీ పెన్నులు పుస్తకాలు అన్నీ ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా ఈ సంవత్సరం ఒక 21 రకాల ఐటమ్స్ తోటి ఒక కిట్ వస్తుంది అంటున్నారు. అంటే టై, బెల్ట్, షూ, ఐడెంటిటీ కార్డు ఇవన్నీ పిల్లలకు ఫ్రీగా ఉంది. ఇంకా 5 రకాల టిఫిన్స్ కూడా కొన్ని పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి విద్యార్థులు పోషకాహారం అంటే వాళ్ళు అనారోగ్యం బారి పడకుండా పేద పిల్లలే వస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలకి ఇంటి దగ్గర ఉంటుంది ఉండదు, పిల్లలు తింటారని గవర్నమెంట్ ఆలోచించి టిఫిన్ కూడా ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని పాఠశాలలోనే స్టార్ట్ చేస్తారు, తర్వాత అన్ని స్కూల్స్కి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రాగి జావ కానీ గుడ్డు కానీ పిల్లలకి పోషకాహారాన్ని అందించేటటువంటి విషయం ఉంది. మా పాఠశాలలో మేము దగ్గరుండి వంట వాళ్ళతో వండించి గుడ్డు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా గుడ్డు పెట్టలేదు అనేటటువంటి మాట లేదు మా స్కూల్లో. కొన్ని చోట్ల వంట వాళ్ళు అంటారు ఈ గుడ్డు రాలేదంటే మేము పెట్టలేము, ఈసారి వచ్చేవారం పెడతాంలే అంటాం. మా దగ్గర అట్టు కుదరదు. గుడ్లు లేకపోతే మేమైనా తెచ్చుకున్నాం కల్లూరు నుంచి. మెనూ ప్రకారం పిల్లలకి అన్నీ ఉండాల్సి ఒక్క రోజు కూడా గుడ్డు కాదు, వారానికి 3 గుడ్లు, ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. అంటే పిల్లలకి చెందాల్సింది పిల్లలకి అందే విధంగా
మేము మానిటరింగ్ చేస్తాం. ఇంకా ముఖ్య విషయం తిండి గురించి కాదు కానీ చదువు గురించి మా మేడం గారు చాలా అనుభవం నుంచి వచ్చారు. సీతారాం గారు ఆల్రౌండర్ అన్నమాట. సీతారాం సార్ ఆట పాటలతోటి ఇంత పాటలు వేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు పిల్లలతోటి, పాటలు పాఠాలనే పాటలుగా మార్చి ఆయన చెప్తాడు. ఇంకోసారి రాంబాబు సార్ ఆ తెలుగు చాలా చక్కగా చెప్తాడు. నేను మ్యాథ్స్ చెప్తాను, మేడం ఇంగ్లీష్ చెప్తాను, సార్ ఇంగ్లీష్ చెప్తాను, అన్నీ చెప్తారు. ఎక్కడా తేడా రాని అనమాట. చదువు విషయంలో మాత్రం ఏది తేడా రాని. కల్లూరు పాఠశాలతో పోటీ పెట్టుకొని కల్లూరుని మాటలు కానీ పక్కన పెట్టుకొని మీరు చదివించుకోవచ్చు. ఇంకా నేను పిల్లలతోటే నాటకాలు వేపించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చూసే ఉంటారు చాలామంది. మీ పిల్లలు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంగ్లీష్లో వాళ్ళ పాఠాన్ని నాటకలాగా మార్చి వీళ్ళతో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాం. ఇంగ్లీష్ డైలాగులు చెప్తారు వీళ్ళు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో డైలాగులు చెప్పడం అంటే మాటలుగా. ఈ అమ్మాయి ఏంటి నువ్వు చేసింది నాటకం ఫ్లై చేసింది. వాట్స్ మై నేమ్ అని ఇంగ్లీష్ పాఠం. ఆ పాఠాన్ని నేను ఒక సినిమాలాగా చేసి వీళ్ళతో యాక్ట్ చేపించాను. అది హైదరాబాద్ పోయింది, ఎస్సీఆర్టీ పోయింది. అంటే ఇన్ని కష్టపడి చేస్తున్నాం ఉపాధ్యాయులు. మీరందరూ మీ పిల్లల్ని మా పాఠశాల పంపించండి. చదువు విషయంలో మాత్రం ఎటువంటి డోకా లేదు. మీరు వచ్చి మమ్మల్ని అడగటం కాదు, నిర్ణయించు, అంతటి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని మా పాఠశాలలో పంపించండి. తర్వాత 5వ తరగతి నుంచి కూడా మన హై స్కూల్ ఈసారి 100% వచ్చింది. పెద్ద స్కూల్లో 10th క్లాస్ వాళ్ళు 100% ఉన్న వాళ్ళు అందరూ పాస్ అయ్యారు, ఎవ్వరూ ఫెయిల్ కాలేదు. 100% సాధించారు. 100% సాధించడం అంటే మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు అందరూ ఒకే రకంగా ఉండదు. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, అందరూ తెలివితేటలు ఒకే విధంగా ఉండవు. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. వాడికి 4 సార్లు చెప్పిన అర్థం కాదు, ఒకసారి చెప్తేనే వాడికి వచ్చారు. ఇంకోటి 2 సార్లు చెప్పిన చేప రుద్దినట్టు రుద్దాలి. అట్లా అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని వచ్చినోడిని రానోడిని అసలు రానోడిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళు కష్టపడి ఉన్న వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చూస్తారు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మన చెన్నూరులో 100% సాధించారు. మండలంలో ఒకసారి క్లాస్ కొట్టారు మన హై స్కూల్ టీచర్స్. ఉదయం సాయంత్రం క్లాసులు తీసుకొని ప్రత్యేక క్లాసులు మన ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే తీసుకుంటారో బడి టైం కాకుండా బడి అయిపోయాక ఒక 2 గంటలు, బడికి ముందు 1 గంట ముందు వచ్చి సార్లు ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందు వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చదివించి ఎవడికి వస్తుంది ఎవడికి రావట్లేదు అని రానోళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు కూడా పాస్ అయ్యే విధంగా చేసి ఆ ఫలితాన్ని రాబట్టడం జరిగింది. మరి హై స్కూల్లో కూడా ఇప్పుడు పెద్ద పిల్లల్ని హై స్కూల్లో చేర్పించండి. 1 నుంచి 5 తరగతి ఉన్నటువంటి పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి. ఈ చదువు రాకపోతే వచ్చి అడగండి, మేము టీచర్స్గా బాధ్యత వహిస్తాం. సార్ చెప్పారు మా పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, పథకాలు అందిస్తున్నారు అనేది సారు వివరంగా చెప్పారు. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాండి. మీరు తల్లిదండ్రులుగా ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలు చేర్పిస్తే జాయిన్ చేసిన రోజు అంతా పెట్టొస్తారు. పిల్లాడు ఎలా చదువుతున్నాడు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మా దగ్గర రండి, మా పిల్లల్ని చెక్ చేయండి. ఆ తేడా మేము చక్కగా చూపించగలుగుతాం. మా పిల్లలు కూడా బాగా చదువుతారు. మీరు ఆ తేడా మీరు గమనించాలంటే మీ పిల్లల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ పక్క నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల్ని కూడా ఒకసారి మీరు గమనించండి. మీకు తేడా తెలుస్తుంది. విద్య ఎక్కడ బాగా అందుతుంది, నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుస్తుంది. మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా జీవితంలో వచ్చే సమస్యను ఎదుర్కోగలిగేంత నిష్ణాతులుగా తయారవుతారు. వాళ్ళకు మానసిక స్థైర్యం ఆ విధానం అనేది మా విద్యలో మేము అందించగలుగుతాం. అందరి పిల్లలకి ఒకే రకమైన తెలివితేటలు ఉండవు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మా పాఠశాలలో స్థాయిల వారీగా ఏ పిల్లాడు ఎక్కడున్నాడు, రేపు స్కూల్ జాయిన్ అవ్వగానే వాళ్ళందరికీ ఒక టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ బేస్ చేసుకొని ఏ పిల్లాడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకొని వాళ్ళ స్థాయిలకు అనుగుణంగా వెనకబడిన పిల్లాడిని కూడా మొదటి స్థానంలోకి వచ్చే విధంగా మేము కృషి చేసి వాళ్ళని మాకు ఇచ్చిన ట్రైనింగ్ కానీ మేము నేర్చుకున్న ఆ మెలకువలు ఆ టెక్నిక్స్ని ఉపయోగించి పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకొచ్చేలాగా మేము టీచ్ చేయగలం. మా టీము, మా పాఠశాల, మా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరికీ ఉన్న నైపుణ్యం అది. మీరు అది గుర్తించాలి. విద్య అంటే పిల్లాడు ఉదయాన్నే పుస్తకాలు బ్యాగ్ తగిలించుకొని పోవడం, సాయంత్రం 4 మనకు అల్లరి చేసిన ఇంటికి రావడం కాదు. పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకున్నాడనేది మనం తెలుసుకోవాలి. అది ఆ విషయంలో మేము పూర్తి హామీ ఇవ్వగలం. మీకు చూడడానికి ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలో
కొంచెం పిల్లలు బయట కనిపించడం, మీ కళ్ళ ముందే ఉంటారు కాబట్టి ఏదో సరిగ్గా నడవట్లేదనే అభిప్రాయం మీకు ఉంటుంది. కానీ అది కూడా చదువులో ఒక భాగమే. పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలు పిల్లలు తెలుస్తాయి. వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది మా పాఠశాలలో ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో ఉదయం గదిలోకి వెళ్ళిన పిల్లాడు మళ్ళీ సాయంత్రం వరకు గదిలో నుంచి బయటికి రాడు. కానీ దానికన్నా మా పాఠశాలలో పిల్లలకి ఆటలు పాటలు, అవసరమైతే మా సార్లు నాటికలు, డాన్సులు, అన్ని రకాలుగా పిల్లలు డెవలప్ అయ్యే విధంగా మా పాఠశాలలో విద్య అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు చూడాల్సింది అన్ని సౌకర్యాలతో పాటు మా దగ్గర లభించే విద్యను ఎట్లుంది అనేది మీరు ఒకసారి తెలుసుకొని మీ పిల్లలందరినీ, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పించేలా మీరు కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాంబాబు గారు, ప్రముఖ ఆర్ఎంపీ డాక్టర్ గారు వెళ్తారట. తర్వాత మాట్లాడతారు. గ్రామం మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళిన చోటల్లా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అని చెప్పి కొంచెం మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. సార్ బిజీగా, డాక్టర్ గారు బిజీగా ఉన్నా కానీ ఒక నిమిషం మాట్లాడమని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముందుగా చెన్నూరు గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఆస్తులు కరిగిపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆస్తులు మిగులుతాయి. ప్రైవేట్ స్కూల్ ఏంటంటే డబ్బు కట్టి చదువు కొనుక్కోవాలి. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి, ఆ చదువు అనేది మన దగ్గరికి వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకి ఒక స్టాండర్డ్ లేని టీచర్లు చదువు చెప్తారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు పిల్లలకు చదువు చెప్తారు చిరాకుగా. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే బీఈడీ పాస్ అయిన వాళ్ళు, టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు పిల్లలకి ఏ విధంగా అక్షరాలు నేర్పాలి, జీవిత పాఠాలు నేర్పాలి అని గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ అయ్యి మన పిల్లలకి భవిష్యత్తు బాటను చూపించే టీచర్లు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ, ఒక అబ్దుల్ కలాంను తీసుకోండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక అబ్దుల్ కలాం గారు పెద్ద సైంటిస్ట్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు బలవంతంగా రుద్దపడి స్ట్రెస్కు లోనయ్యి ఎన్నో రకాల చెడు అలవాట్లకి లోనైన ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవటం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అయిన టీచర్లు మాత్రమే చదువు చెప్తారు. కాబట్టి అంటే భవిష్యత్తు గురించి ఒక నిర్దేశన ఇచ్చే టీచర్లు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న చదువు అదే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న చదువు అదే. చదవాలి అనే సంకల్పం ఉంటే ఆ చదువు మీ సొంతం అవుతుంది. అది గవర్నమెంట్ స్కూల్లోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్కి తమ పిల్లలను పంపించి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుని సౌకర్యాలని మనం ఉపయోగించుకొని ఈ దేశ భవిష్యత్తుకి మన పిల్లల్ని అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూలు సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్తే. గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల గురించి మా సార్లు, మా హెడ్ మాస్టర్ మేడం కానీ, సార్ కానీ, మన ఊరు మధ్యాహ్నం మీకు వివరించడం జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళు అది ఎంత విలువైంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి ఊళ్ళలో ఉన్న ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత అవసరం ఉంది. అది ఎలా అంటే, చదువుకుంటున్నారు, సరే ప్రైవేట్ స్కూల్ పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు, చదువుతున్నారు. మరి మీ పిల్లలకి ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటేనే ఉద్యోగం వచ్చేది. ఆ స్కూల్ లేకపోతే ఉద్యోగం ఎవరిస్తారు? తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశంలో చూడండి, ఎప్పుడైనా ఎక్కువ ఉద్యోగాలు దేంట్లో ఉంటుంది? టీచర్ పోస్టు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు 1, 2 అట్లా ఉంటాయి. మరి ఇంత విలువైనటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థని ఎవరు కాపాడుకోవాలి? టీచర్లుగా మేము ఊరు తిరిగి మీకు చెప్పే పరిస్థితి వచ్చిందంటే, ఇది ప్రతి ఊళ్ళల్లో ప్రజలు లేదా మన రాష్ట్రంలో వంటి మన జనాభా చేస్తున్న తప్పిదమా, లేకపోతే ప్రభుత్వాలు చేసిన తప్పిదమా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత విలువైన వ్యవస్థని మనం నిలబెట్టుకోవాలన్నా, రేపటి మన ఇళ్లలో ఉన్నతమైన విద్య అభ్యసించిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా ఈ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయుల మాకే కాదు, మీ అందరి మీద ఉంది. కాబట్టి ఆ వ్యవస్థని మనం నిలబెట్టుకోవాలంటే మన పిల్లల్ని అక్కడ బడి పంపుతా ఉంటే, కొన్ని సంవత్సరాలు మేము జాబ్ చేస్తూ ఉంటే మా తర్వాత ఇంకో మీ పిల్లలు రేపు రావచ్చు.
ఉదాహరణకు నా చిన్నతనంలో మా ఊర్లో మద్దలపల్లి గ్రామ పంచాయతీ ఇలాంటి 2 ఊళ్ళు కలిపితే ఒకే ఒక టీచర్ వెంకటరెడ్డి సార్ ఉండేవాళ్ళు. ఇలా మా ఒక్క ఊళ్ళో మా తండాలోనే 110 మంది టీచర్లు తయారయ్యారు. అంటే ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి కాబట్టి 110 మంది ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఆ పాఠశాలలో ఉండాలన్నా, నేను బడి చెప్పాలన్నా, రేపటి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా ఆ ప్రభుత్వ పాఠశాలను కాపాడవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మా మీదనే కాకుండా మీ అందరి మీద ఉందని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మా బడిలో విద్యాభ్యాసన గురించి మా హెడ్ మాస్టర్ మేడం గారు అది మా సార్ గారు చెప్పారు. అది మేము ఎలా చేస్తున్నామో మీరు చూస్తూనే ఉన్నారు. చక్కటి చిత్ర లేఖంతో, చక్కటి ఆటపాటలతో పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం అనేది ఒకప్పుడు మన ప్రభుత్వ పాఠశాల లేదు. ప్రస్తుతం మాత్రం అది ప్రైవేట్ పాఠశాల గురించి మనం గొప్పలు చెప్తున్నాం, కానీ అది ఏం ఉండదు. చదివే పిల్లలు అక్కడ 10 మంది పిల్లలు చదువుతారు, మిగతా పిల్లలు 90 మంది పిల్లలు ఏం ఉండదు. మనతో కూడా అంతే. ఇంకా మన దగ్గర వచ్చే పిల్లలు ఎవరు? ఇంటికన్నా సరైనటువంటి అవకాశాలు, సౌకర్యాలు తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు మట్టి వాడుకుంటూ వచ్చే పిల్లలు మేము బడి చెప్తున్నామంటే అది మామూలు విషయం కాదు. అన్ని రకాలుగా తల్లిదండ్రులు పట్టించుకొని బ్యాగు, షూలు అన్ని పంపించే పిల్లలకు ఏమీ అవకాశం లేని పిల్లలు మా బడికి వచ్చిన పిల్లలకి మేము ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ చెప్పడం అంటే అది ఎంత ఇయో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు దీని మీద బాధ్యత వహించి ప్రభుత్వ పాఠశాలని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని తెలియజేస్తూ మా ప్రభుత్వ పాఠశాలని మీ పిల్లలు బడిలో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం నమస్కారం.